82 ఏళ్ల జీవితకాలంలో స్త్రీని అస్సలు చూడలేదు. ఈ వ్యక్తి స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు. మనిషి అన్నోడు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా స్త్రీ ముఖాన్ని చూసే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి చరిత్ర తెలిస్తే నోరెళ్ళబెడతారు. ఈ వ్యక్తి తన మొత్తం 82 ఏళ్ల జీవితకాలంలో స్త్రీ రూపాన్ని అస్సలు చూడలేదు. అసలు స్త్రీ ఎలా ఉంటుందో కూడా అతనికి తెలియదు. ఈ లోకంలో స్త్రీ ఎలా ఉంటుందో తెలియని వ్యక్తులు ఉంటారా అంటే ఛాన్స్ లేదని కళ్ళు మూసుకొని చెప్పేస్తారు ఎవరైనా. మనిషి ఉన్నోడు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా స్త్రీ ముఖాన్ని చూసే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి చరిత్ర తెలిస్తే నోరెళ్ళబెడతారు. ఒక వ్యక్తి తన మొత్తం 82 ఏళ్ల జీవితకాలంలో స్త్రీ రూపాన్ని అస్సలు చూడలేదట. ఆ రూపము ఎలా ఉంటుందో కూడా తెలియదట. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారని మనకి ఇప్పుడే తెలుస్తోంది. 1856 సంవత్సరానికి చెందిన వ్యక్తి, గ్రీస్ దేశానికి చెందిన ఈ వ్యక్తి తన 82 ఏళ్ల జీవితకాలంలో స్త్రీ ముఖాన్ని అస్సలు చూడలేదు. ఇది ఎలా సాధ్యమైందో తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడాల్సిందే. 1865లో గ్రీస్లోని హల్కేడీలో ఒక వ్యక్తి జన్మించాడు. అతని పేరు టోలోటోస్. అయితే అతను పుట్టగానే తల్లి కన్ను మూసింది. దాంతో అతను అనాథగా మారాడు. మిహైలోని అత్తోస్ పర్వతంపై ఉన్న ఒక మఠంలో సన్యాసులు దత్తత తీసుకున్నారు. వారే మిహైలోను పెంచి పోషించారు. అయితే ఈ మఠం నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక ఈ మఠం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు పొందింది. మిహైలోలో నివసించే ఆశ్రమంలోకి మహిళల ప్రవేశం నిషేధించబడింది. ఈ వింత నియమం మఠంలో ఉన్న వారందరికీ వర్తిస్తుంది. దీని ప్రకారం సన్యాసులు జీవితాంతం వివాహితులుగా ఉండాలి. అయితే వీరి ప్రపంచ పర్యటనపై ఎటువంటి ఆంక్షలు అయితే లేవు. కానీ మిహైలో తన జీవితమంతా ఆశ్రమానికే అంకితం చేశాడు. 82 ఏళ్ల వయసులో ఆయన ఆశ్రమంలోనే తుది శ్వాస విడిచారు. అందుకే మిహైలో తన జీవితం మొత్తంలోనూ స్త్రీ ముఖాన్ని చూడలేదు. అయితే మహిళలు ఇలా ఉంటారని తోటి సన్యాసులు చెబితే మాత్రమే మిహైలోకి తెలుసు. కానీ అతని మొత్తం జీవితంలో ఏ స్త్రీని కూడా చూడలేదు. ఏ స్త్రీ కూడా అతనికి ఎదురు పడలేదు. మఠంలోని సన్యాసులు ఇదే విషయాన్ని వెల్లడించారు. మిహైలోకు అసలు స్త్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదన్నారు. అంతేకాదండోయ్, అతను ఈ జీవితకాలం మొత్తం కారు, విమానాన్ని కూడా చూడలేదట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.